రాజా రాజా ఈ అడ్రస్ కరెక్ట్ రాజా నువ్వు కరెక్ట్ అడ్రస్ కు తీసుకొచ్చావు. పాప ఎక్కడి నుంచే ఫోన్ చేసిందే. బాప్ ఊళ్ళో లేని టైం చూసి పాపని ఎత్తేహారు. బాప్కి మ్యాటర్ తెలిసిందనుకో మొత్తం బ్లాస్టింగే. రాజా 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 ఎవడో నువ్వెవడు? తెలుస్తాయిరా, అన్ని తెలుస్తాయి. రాజా ఎవరో నేనెవరో అసలు మా బాప్ ఎవరో అన్ని తెలుస్తాయి. నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను. సార్ నమస్తే సార్. నమస్కారం. పుట్టినెక్కడి నమస్కారం ఆడతాయంటే. అరే నువ్వు ఊరుకోరా భయ్. నమస్తే సార్. ఏంటయ్యా అదేం జరిగింది? గొడవ? రాజా రాజా ఎవరై నువ్వు? ఏంట్రో కిడ్నాపర్లు ఇవాళ రేపు లాయర్లు కూడా మీటింగ్ చేస్తున్నారేంట్రా? ఎవడరా నువ్వు? నువ్వెవడరా? డాక్టరా? నువ్వేంటి లేడీడానా? అబ్బా చాలా పెద్ద గ్యాంగ్ రా మీది. నువ్వేంటి? నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నువ్వేనేంటి గ్యాంగ్ లీడర్వే? పాపం దొరికిపోయావరా? ఒరే ఆడపిల్లల్ని కిడ్నాపింగ్ ఏనా? ఇంకా వేరే సైడ్ బిజినెస్లు ఏమన్నా ఉన్నాయా నీకు? అయ్యో ఇప్పుడు చెప్పరా ఏం కావాలి నీకు? నేనా? నువ్వేరా? నువ్వే కదరా ఫోన్ లో 30 లక్షలు అడిగింది. 30 లక్షలా? ఇంకా చూస్తావేంటయా? ఏసే మొత్తం ఫ్యామిలీ లోపల. ఇంకొక కోత కూసావంటే నిన్ను నరికి పాతరేస్తా. అమ్మో ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈ అమ్మాయి బుజ్జిగాడు రూమ్ లో ఏం చేస్తుంది? ఈ పోలీసులేంటి? ఈ దరిద్రం ఏంటి? అల్లుడుగా మావయ్య నేను మాట్లాడతాను. ఏమ్మాయి చూడు ఎవరు వీళ్ళలో ఎవరన్నా నీకు తెలుసా? నీకు తెలుసా? యాక్చువల్ గా నాన్న రాత్రి అమ్మాయి తాగేసి రోడ్ మీద తిరుగుతుంటే మన బుజ్జిగాడే ఇంటికి తీసుకొచ్చాడు. బుజ్జే ఏంటి తాగేసావా? ఈ మ్యాటర్ బాపకు తెలిస్తే బ్లాస్టింగ్ అనే. సార్ నాకేం తెలియదు సార్. ఈ మధ్య అమ్మాయిలంతా తాగేసి ఇలాగే రోడ్ల మీద. ఆ చండాలను తీసుకుని ముందు బయటికి. అలాగే అలాగే పదండి. ఇక్కడ తీసుకొచ్చి బుజ్జే మరి ఇంకేంటి? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. అవును ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? అబ్బా ఇంతకీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? వీడికంత సీన్ లేదు. మనల్ని కిడ్నాపర్లు అనేసిందే. అది మన ఫ్యామిలీ మీద అమ్మాయికి ఉన్న ఇంప్రెషన్. ఏ మొహం పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్పను? లైఫ్లో ఒకే ఒక్క లవ్ స్టోరీ గోల్కొండ ఫోర్ట్ లాగా అయిపోయింది. ఇడ్లీ లేదా? లిఫ్ట్ ఇచ్చిన పాపాన్ని కిడ్నాపర్లను చేసేవే. పెద్ద రైతే ఆయన స్టేట్ లెవెల్లోని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ అది. అసలు నిన్ను కదే నీ దాగుబోతు మాటలు అట్టుకుని పోలీసులు తీసిన మరి అక్కడ తయారైపోయాను చూడు. నన్ను నేను చెప్పించి కొట్టుకోవాలే. ఈ తాగటాలు ఇప్పటి నుంచే. బాపకి మ్యాటర్ తెలిసిందనుకో ప్లాస్టింగ్ అనే నన్ను రేవిట్టద్దే. కొంప తీసి బాప ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కానీ వచ్చి మ్యాటర్ చెప్పేస్తానంటావా? ఆయన కానీ బాపను కలిస్తే ప్లాస్టింగ్ అనే ప్లాస్టింగే. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. అంకుల్ గారు ఏంటమ్మా ఇలా వచ్చావు? పోలీసులు తీసుకురాలేదా? అది కాదు అంకుల్. ఐ వెరీ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ ఆ రోజు మా ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తే కాదనలేక మార్నింగ్ లేచారికి మీరు బట్టలు లేకుండా ఫోన్లో 30 లక్షలు అంటే కిడ్నాప్ అనుకుని. వెరీ సారీ అండి. ఐ వెరీ సారీ అండి. నిజంగానే సారీ. అందరికీ సారీ అండి. నేను కూడా సారీ గురుగారు, నన్ను కూడా క్షమించండి. అబ్బా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఎవరు? మా తమ్ముడు. అదే నిన్న రాత్రి నువ్వు. ఓకే ఓకే ఓకే. అస్సలాము అలైకుం. తన
తనేం చేస్తారు? Mercedes Benz AP dealer. ఓ నీకు పెళ్ళైందా? చీ అప్పుడేనా? ఎనీ బాయ్ ఫ్రెండ్? యాక్ వెరీ గుడ్. మరి నీ పెళ్లి సంగతి లవ్ మ్యారేజ్? తెలీదు. ఎవడో డోడో. ఇంతకీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పాలిటిక్స్ 3 generations నుంచి. రాజా వెళ్దామా? ఓకే పంది. హాయ్. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ? Sunshine in your eyes, sweet smile on your lips. మీరు రోజు తాగుతారా? చిచి నాకు అస్సలు అలవట్లేదు. కానీ మొన్న పబ్లో ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి తాగించేశారు యార్. మొన్న రాత్రి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టానా? నో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. పెట్టే ఉంటానులేండి. వన్స్ అగైన్ ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. లేదు పర్లేదు. లేదండి, మీరు కానీ నన్ను చూడకపోతే ఐ డోంట్ నో వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు మీ. నేను కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసేవారండి. అందరూ మీలా ఉండరండి. కొంతమంది మనకెందుకులే అని వదిలేస్తారు. ఇంకొంతమంది ఛాన్స్ దొరకగానే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ మీరు మాత్రం నన్ను సేఫ్గా మీ ఇంటికి తీసుకెళ్లారు. సో నైస్ ఆఫ్ యు. అది తెలుసుకోకుండా మార్నింగ్ మీ అందరినీ కంగారు పెట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. బై ద వే మీ ఇల్లు చాలా వావ్ అండ్ యువర్ సిస్టర్స్ ఆర్ వెరీ వెరీ వావ్. హైదరాబాద్లో సచ్ అ విలేజ్ అట్మాస్ఫియర్. అక్కలు బావలు పిల్లలు అందరూ కలిసి ఉంటున్నారు కదా. సో స్వీట్. థ్యాంక్ యూ. మాది కూడా పెద్ద ఫ్యామిలీయే, కానీ అందరూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. యు రియలీ లక్కీ. అవును మొన్న రాత్రి మీరు ఒక మాట అన్నారే, చాలా బాగుంది. ఏం మాట అది? వాట్ వాస్ ఇట్? When was the last time you did something for the first time in your life? యా. దీన్ని తెలుగులో ఏమంటారు? ఆఖరిసారిగా చేసిన మొట్టమొదటిసారి No, no. When was the last time ఆఖరిసారిగా నీ జీవితంలో చేసిన మొట్టమొదటి కొత్త పని? యా. ఆఖరిసారిగా నీ జీవితంలో చేసిన మొట్టమొదటి కొత్త పని ఏది? This is right. High five. Shall I drop you? No, thank you. My car will come. Hey! Che! Uncivilized bloody. Follow him. पकड़ो क्या साला? सिग्नल पड़ी थी. चलो 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 जल्दी. ఓకే ఓకే ఓకే. हेलो. హాయ్. ఏంటిది? మీదే. ఇందాక అక్కడ మర్చిపోయారు. ఓకే, నైస్ మీటింగ్ యూ. విల్ క్యాచ్ అప్ లేటర్. ఓకే బై. బాయ్. రాజేశ్వరి, నేను కూడా సెల్ ఛార్జర్ కొనాలి. కమ్. ఓకే. జనరల్గా అమ్మాయిలకి ఎందుకు షాపింగ్ అంటే అంత క్రేజ్? షాపింగ్కి వస్తారు, అక్కడ లేని దానికోసం వెతుకుతూ ఉంటారు. ఫైనల్గా ఇష్టం లేకుండా ఒకటి సెలెక్ట్ చేస్తారు, అది ఇష్టం లేకుండానే తీసుకుంటారు. కానీ మమ్మల్ని అంటే అబ్బాయిల్ని చాలా బాగుందని చెప్పమంటారు. ఎందుకలా? కానీ అబ్బాయిలు అమ్మాయిలంటే అస్సలు పడదంటారు. అలా చెప్పి చెప్పి ఒక అమ్మాయిని పడేస్తారు. అక్కడ నుంచి ఆ అమ్మాయికి అన్ని రిస్ట్రిక్షన్సే. కానీ వాడు మాత్రం ఇంకో అమ్మాయిని కూడా ట్రై చేస్తాడు. ఆ పిచ్చి పడితే మళ్ళీ ఇంకో అమ్మాయి అంటాడు. అలా మనుషులతో ఆడుకోవడం కంటే షాపులతో ఆడుకోవడం బెటర్ కదా. బిర్యానీ ఆర్డర్ ఇద్దామా? ఓకే లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదంతా పడేస్తారు కదా, ప్యాక్ చేసి నాకు ఇవ్వగలరా ప్లీజ్? ఏ స్టాప్ స్టాప్. ఏ आओ జల్దీ. చలో మాస్టారు. సో బుజ్జి గారు, దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. పాపం మీకు బాగా టార్చర్ కదా పొద్దు నుంచి. అదేం లేదండి. నో నో,
you're a very nice person, very patient. I like spending time with you. ఇట్స్ రియలీ గ్రేట్ డే ఫర్ మీ ఆల్సో. Thank you. లైఫ్లో ఫస్ట్ టైం చాలా కొత్త పనులు. When was the last time you did something for the first time? Yeah. ఇవాళ అర్థమైంది. ఇట్స్ రియలీ నైస్ మీటింగ్ యూ. Thank you. I like you. Sunshine in your eyes, sweet smile on your lips. Sunshine, మళ్ళీ కలుద్దాం. sweet smile in your రేపేం చేస్తున్నారు? ఈవినింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా ఇంటికి వెళ్దామా? అడుగో మా కత్తి. వీడు నా మిత్రుడు మూర్తి. హలో. వాళ్ళ ఆవిడ నమస్తే. వాళ్ళ అమ్మాయి. నమస్తే. నీ పెళ్లి సంబంధమే మాట్లాడుతున్నావు నాన్న ఒక్క నిమిషం. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాలి అంతే కదా? అల్లుడు గారు పంపిస్తున్నామయ్యా. తీసుకెళ్ళు. గౌతమి చెల్లాయి లోపల తీసుకెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా. యారా మన రోజుల్లో పెళ్లికి ముందే ఇలా మాట్లాడాలని రోజులతో పాటు మనం కూడా మారాలరా. అందుకే పంపించా. రే బుజ్జి, అమ్మాయిని కంగారు పెట్టకే. తమ్ముడు నువ్వురా. అదేంటమ్మా అక్కడే నిలబడిపోయావే? రా కూర్చో. పర్లేదు అంకుల్. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. పర్లేదు రా కూర్చో. నేను వెళ్తాను అంకుల్. సరేనమ్మా నీ ఇష్టం. వెళ్ళొస్తా. కూర్చోండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. I think I like that girl. Sorry. మా వాడు ఒప్పుకుంటే వెంటనే పెళ్ళారా? ఈలోగా లోపల పంపాం కదయ్యా. హే మదపూర్పోని, ఏంటి వెళ్ళిపోతున్నావు? కాసేపు ఉండేలొచ్చుగా. నేను అర్జెంట్గా మా ఇంటికి వెళ్ళాలి. ఏంట్రా ఆపడమేంట్రా? అరే బుజ్జి, కంగ్రాచులేషన్స్. పెళ్లి ఫిక్స్ అయింది కదా? అమ్మాయి చాలా బాగుంది. రియలీ అమ్మాయి నిజంగానే చాలా బాగుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? సారీ నేనేదో జస్ట్ ఐమ్ కిడింగ్. ప్లీజ్ నువ్వే అనుకోదు. ప్లీజ్ పెళ్లి చేసుకోక్కర్లేదు. ప్లీజ్ ఏడవద్దు రాజా, ఏడవద్దు ప్లీజ్. మా అమ్మని అడగాలి. మీ అమ్మ ఎక్కడ ఉంటారు?
ఏందిరా చూస్తున్నావు? దిష్టి బొమ్మను కాల్చడం కాదురా, ఎదురుగా నేనొచ్చా. దమ్ముంటే నన్ను కాల్చురా. క్రైసాలే తీరా మ్యాచ్ బాక్స్, పట్టుకో వెలిగించురా. ఏంటి మేడం, ఏమైంది? కళ్ళు తప్పయం. వాడి చేతిలో మ్యాచ్ స్టిక్, నా ఒంటి మీద కిరోసిన్. కాల్చి చంపేయాలని ట్రై చేస్తున్నాడు. వద్దుందా నీకు అసలు? ఏమిటో దూకుడుతాను? నీకేమన్నా అయితే? మమ్మీ పార్టీ వర్కర్స్ తో మాట్లాడుతున్నారు, మీ లైన్ లో ఉండండి, ఇప్పుడే ఇస్తాను. హలో, చాముండేశ్వరి గారు. నమస్కారం. ఆంజనేయ ప్రసాద్ గారు. తెలుసు మీకు వచ్చిన కృషి పండిట్ అవార్డు గురించి, మీ అగ్రికల్చర్ ఫార్మ్స్ గురించి, మీ దాన ధర్మాల గురించి, పేదవాళ్ళకు మీరు చేస్తున్న సామూహిక వివాహాల గురించి. మీలాంటి వాళ్ళని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దలను కలుసుకోవడం నా అదృష్టం. చెప్పండి సార్, మీకు నేనేం చేయగలను? పర్లేదు చెప్పండి. నాకు 3 కూతుళ్ళమ్మా. వీళ్ళ 3 నా అల్లుళ్ళు. చాలా సంతోషం. నమస్కారం. ఒక్కగానొక్క కొడుకు. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ హంసల దేవి. మీ అమ్మాయి రాజేశ్వరి. చెరువుగట్టు, తాటికల్లు, రామాలయం, దాని వెనకాల వెంకాయమ్మ. వీడు నేను చిన్నప్పుడు అవినిగడ్డలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 40 ఏళ్ళు అయింది వీడిని చూసి. వెంకాయమ్మ ఎవరు? అత్తగారు పిలుస్తున్నారు. నువ్వు ఉండరా పాపా. మన చిన్నపాప సంబంధం వచ్చిందంట. ఎవరు? పాపకు సంబంధం ఏంటి? నువ్వు నోర్మి. మా అమ్మగారండి. అయ్యో, ఆవిడ తెలియపోవడం ఏంటి? మా మినిస్టర్ గారి భార్య గారు కదా. ఎలా ఉన్నారమ్మా? దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత సంస్కారం అయ్యా. ఇంకా ఆలోచిస్తావేంటి? ఖాయం చేసేయి. ఎరా అంజిగా, నీ కొడుక్క నిజమా? మీరు ఒప్పుకుంటే నేను చాలా సంతోషపడతాను రా. ఏమండి, ఒక్క నిమిషం. అక్షంతలేరా? ఈసారి నీకు జీవితాంతం కిడ్నాపింగ్.